నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్‌కి తిరిగి స్వాగతం. నేను శిరీష. చాలా రోజుల తర్వాత మళ్ళీ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్‌తో వచ్చాను కదా! మౌరియన్ ఎంపైర్‌లోని పార్ట్ 1 అప్లోడ్ చేశా 1½ మంత్ బ్యాక్. పార్ట్ 2 అప్లోడ్ చేయలేదు. చాలా కమెంట్స్ వచ్చాయి నాకు. అక్క పార్ట్ 2 ఎప్పుడు పెడతారని. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 మేడం. పార్ట్ 2 తొందర అప్లోడ్ చేయండి అని చాలా కమెంట్స్ వచ్చాయి. అయితే నాకు హెల్త్ బాగాలేకుండే, అందుకే లేట్ అయింది. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మనం ఎక్కడున్నాము? 5 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో. ఎక్కడ? స్టోన్ ఏజ్ నుంచి, స్టోన్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్. ఇప్పుడు లెక్చర్ నెంబర్ 6లోని పార్ట్ 1 కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ మౌర్య ఎంపైర్ ఎలా పవర్లోకి వచ్చింది, ఏ రాజులు దాన్ని పరిపాలించారు అనేది పార్ట్ 1లో నేర్చుకున్నాము. పార్ట్ 2లో మనము ఏం నేర్చుకుందాం అనుకున్నాము? మౌరియన్ అడ్మినిస్ట్రేషన్ అంటే మౌర్యుల యొక్క పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది, వాళ్ళ న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది, వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉండేవారు, వాళ్ళ ట్రేడ్ కామర్స్ అంటే వాళ్ళ వ్యాపారం ఎలా ఉండేది అనేది పార్ట్ 2లో నేర్చుకుందాం ఇదే వీడియోలో. పార్ట్ 3లో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌరియన్ ఎంపైర్, అసలు మౌరియన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యం గురించి మనకి ఎలా తెలిసింది అనేది పార్ట్ 3లో నేర్చుకుందాము. మనం ఏమనుకున్నాము, రివిజన్ చేస్తే ఎక్కడి నుండి వచ్చాము అనేది చాలా టైం పడుతుంది అని మనం సపరేట్గా ఒక వీడియో చేసుకున్నాం కదా. స్టోన్ ఏజ్ నుంచి మౌర్య సామ్రాజ్యం వరకు ఎలా వచ్చాము అన్న ఆ స్టోరీ లైన్ని, కాన్సెప్ట్ని ఒక స్టోరీ లాగా చేసి సపరేట్ వీడియో చేశాం కదా. అది కంపల్సరీ చూడండి. నేను కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆ వీడియో చూసిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అది చూస్తే మనం ఎక్కడున్నాము అనేది ఫ్లోలో ఉంటాం అన్నమాట. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అలాగే యాజ్ యూజువల్ ఈ వీడియో మనకి కంప్లీట్గా క్లియర్గా ఏ డౌట్ లేకుండా అర్థం కావాలంటే ఏవైతే వర్డ్స్ అవసరమో, పదాలు అవసరమో, వొకాబులరీ రిలేటెడ్ టు దిస్ వీడియో, అవి కూడా నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే. మౌరియన్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడికి వచ్చే ముందు కొంచెం రివిజన్ చేద్దాం, డీప్గా కాకుండా. కానీ ఎలా అంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాము? మనకి 16 మహాజనపదాస్ ఉన్నాయి. 16 మహాజనపదాలు ఉండేవి. 16 మహాజనపదాలలోకెల్లా మగధ సామ్రాజ్యము ఒక పవర్ఫుల్ కింగ్డమ్గా, అంటే ఒక శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. ఈ మగధ సామ్రాజ్యాన్ని 3 వంశస్థులు పరిపాలించారు. 1 హార్యాంక డైనెస్టీ, 2 శిశునాగా డైనెస్టీ, 3 నందా డైనెస్టీ. ఈ నందా డైనెస్టీ అంటే లాస్ట్ డైనెస్టీలోని లాస్ట్ రూలర్ అంటే ఆఖరి పరిపాలకుడు ఎవరంటే ధననంద. ఈ ధననంద యొక్క పరిపాలన ఎలా ఉండేదంటే బాగుండేది కాదు. చాలా అప్రెసివ్ ట్యాక్స్ రిజైమ్, అంటే ప్రజలపైన చాలా కఠినంగా ట్యాక్సులు, పన్నులు విధించేవాడు. అలాగే ఈయన క్షత్రియుడు కాడు అనే ఒక అపవాద కూడా ఈ ధననంద పైన ఉంది. ప్రజలెవరికి ఈయన నచ్చలేదు. సో దీన్ని క్యాచ్ చేసుకొని చంద్రగుప్త మౌర్య అనే ఒక వ్యక్తి ఒక తెలివైన బ్రాహ్మణుడి సహాయం తీసుకొని, ద ఇంటెలిజెంట్ అస్ట్యూట్ బ్రాహ్మిన్ ఎవరు? ఆయన కౌటిల్య. ఈయననే చాణక్య అని కూడా అంటారు, విష్ణుగుప్త అని కూడా అంటారు. చంద్రగుప్త మౌర్యుడు అనే ఒక వ్యక్తి కౌటిల్యుడి సహాయం తీసుకొని, ఒక ఇంటెలిజెంట్ బ్రాహ్మిన్ యొక్క సహాయం తీసుకొని ధననందాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది కదా మనము ఇక్కడికి వచ్చింది, ఇలానే కదా. నేను లైన్ చెప్తున్నాను, స్టోరీ లైన్ అంతే. పార్ట్ 1లో మనము ఎలా చంద్రగుప్త మౌర్యుడు ఆయన సహాయం తీసుకొని ధననందాన్ని ఓడించి ఆయనను గ్రద్దెదించి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు, ఎలా పవర్లోకి వచ్చారు అనేది మనం చదివాము. అలాగే చంద్రగుప్త మౌర్యుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ కౌటిల్యుడు ఎందుకు ఈయన సహాయం చేశాడు చంద్రగుప్త మౌర్యుడికి, ఆయనకి ఏమైనా పాత పగలు ఉన్నాయా అన్ని నేర్చుకున్నాము. అలాగే చంద్రగుప్త మౌర్యుడి గురించి ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, అలాగే లాస్ట్కి ఆయన ఏ మతంలో కలిశాడు అనేది నేర్చుకున్నాం. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఆయన కొడుకు బిందుసార.
బిందుసారుడు గురించి నేర్చుకున్నాము. బిందుసారుడు తర్వాత ద గ్రేట్ అశోక ద గ్రేట్ గురించి నేర్చుకున్నాం. అవునా? అసలు అశోకుడు గ్రేట్ ఎలా అయ్యాడు, గొప్ప రాజు ఎలా అయ్యాడు అనేది నేర్చుకున్నాము. ద బ్లడియెస్ట్ వార్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, కళింగ వార్. కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది, ఈ కళింగ యుద్ధము అశోకుడిని ఎలా మార్చింది, ఎందుకు మార్చింది, ఏమైంది అనేది నేర్చుకున్నాము. అలాగే అశోకుడి యొక్క దమ్మ, అశోకాస్ దమ్మ అంటే అశోకుడి యొక్క ధర్మము, ఆయన ధర్మం విధానం ఎలా ఉండేది, ఆయన టీచింగ్స్ ఎలా ఉండేవి అనేది పార్ట్ 1లో నేర్చుకున్నాము. అయిపోయింది కదా? ఇవన్నీ చూడండి, చూసిన తర్వాతనే ఇక్కడికి రండి. ఓకేనా? ఈ వీడియోలో మనము మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకుందాం. మౌర్యుల యొక్క పరిపాలన వ్యవస్థ స్టార్ట్ చేద్దాం. The Mauryan Empire was divided into 4 provinces with the imperial capital at Pataliputra. మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యాన్ని 4 ప్రోవిన్సెస్గా డివైడ్ చేశారు. ప్రోవిన్స్ అంటే ఏంటి మనం చూసాం ఆల్రెడీ. ప్రోవిన్స్ అంటే ఒక దేశంలోనే పార్ట్, అది లార్జ్ సెక్షన్ ఆఫ్ ఏ కంట్రీ విత్ ఇట్స్ ఓన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనొచ్చు. ఒక దేశంలోనే లేదా ఒక రాజ్యంలోనే ఆ రాజ్యాన్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి దానికంటూ కొంచెం సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకునే ఒక వ్యవస్థ ఉండి దానికంటూ కొన్ని లాస్ ఉంటాయి, దాన్ని ప్రోవిన్సెస్ అని అంటారు. అట్లా 4 ప్రోవిన్సెస్ ఉన్నాయి విత్ ద ఇంపీరియల్ క్యాపిటల్ ఎట్ పాటలీపుత్ర. ఇంపీరియలిజం అంటే ఏంటి మనకి తెలుసు, సామ్రాజ్యవాదం అని. ఇంపీరియల్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం 4 ప్రోవిన్సెస్ ఉన్నాయి, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు. అయినప్పటికీ కూడా సెంట్రల్గా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఈ 4 ప్రోవిన్సెస్ని కూడా అడ్మినిస్ట్రేషన్ అంటే ఎకనామికల్గా పొలిటికల్గా వీళ్ళు పవర్ ఉంది ఎక్కడ అంటే అది పాటలీపుత్రలో. దట్ ఈజ్ ఇంపీరియల్ క్యాపిటల్. అండ్ ఫ్రమ్ అశోకన్ ఈడిక్ట్స్ అని ఉంది ఇక్కడ. ఈడిక్ట్స్ అంటే ఏంటి మనకి తెలుసు, ఇది కూడా చూసాము, శిలా శాసనాలు. సో ఈ మౌర్యన్ ఎంపైర్ గురించి మనకి ఎలా తెలిసింది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈడిక్ట్స్ అంటే శిలాశాసనాలు. అశోకుడు శిలాశాసనాలు చెక్కించాడు అని మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం. సో ఆ శిలాశాసనాల పైన మా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఇలా ఉండేది, మా జ్యుడిషియరీ సిస్టమ్ ఇలా ఉండేది, మేము వీళ్ళతో వ్యాపారం చేశాము, ఇక్కడ యుద్ధం జరిగింది అన్నీ ఆయన చెక్కించాడు. సో వాటిని డెసిఫర్ చేసి అంటే అనువదించి అక్కడ అనువదిస్తే ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి ఆ ఈడిక్ట్స్ పైన ఇలా ఉంది. 4 ప్రోవిన్సెస్ ఉన్నాయి, ఆ 4 ప్రోవిన్సెస్కి క్యాపిటల్ సిటీస్ ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ఇన్ ద ఈస్ట్ అంటే ఉత్తరాన తోసాలి, ఉజ్జయిని ఇన్ ద వెస్ట్ పశ్చిమాన ఉజ్జయిని, దక్షిణాన సువర్ణగిరి సౌత్లో, నార్త్లో ఉత్తరాన టాక్సీలా. ఇవి క్యాపిటల్ సిటీస్ ఆఫ్ 4 ప్రోవిన్సెస్. అన్ని దిక్కులలో ఒక్కొక్క ప్రోవిన్స్ ఉన్నాయి. అండ్ దీస్ వర్ పుట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రాయల్ ప్రిన్సెస్ కాల్డ్ కుమారా ఆర్ ఆర్యపుత్ర ఆర్ గవర్నర్. మరి ఈ ప్రోవిన్సెస్కి హెడ్ ఎవరు పరిపాలించేవారు అని అంటే వాళ్ళని గవర్నర్స్ అని అనేవారు, ఆర్యపుత్ర లేదంటే కుమారా అని అనేవారు. వీళ్ళు జనరల్గా ఎవరుంటారు ఇక్కడ, కుమారుడు పుత్ర అని ఉంది అంటే రాజకుమారులు, రాజుల యొక్క కొడుకులను ఈ గవర్నర్గా పెడతారు ప్రోవిన్సెస్ క్యాపిటల్స్ ఈ ప్రోవిన్సెస్కి. ఓకేనా? ఓకే సరే. మరి వీళ్ళు ఎలా డివైడ్ చేసుకున్నారు? ఇప్పుడు మనమైతే మన దేశాన్ని రాష్ట్రాలని జిల్లాలుగా, జిల్లాలని మండలాలుగా, మండలాలని గ్రామాలుగా మనము డివైడ్ చేసుకున్నాం. మరి వీళ్ళు ఎలా డివైడ్ చేసుకున్నారు, ఎలా ఉంది వీళ్ళదప్పుడు అనేది అంటే ఫస్ట్ రాష్ట్ర ఉంది. నెక్స్ట్ ఆహారం, రాష్ట్రాలను ఆహారాలుగా, ఆహారాలను ప్రాంతాలను సముదాయగా డివైడ్ చేశారు. సముదాయ అంటే ఒక 5 నుంచి 10 విలేజెస్ అన్నిటినీ కలిపి సముదాయ అని అంటారు. సముదాయ కింద అల్టిమేట్లీ ఏముంటుంది, విలేజ్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ రాష్ట్రాలు,
ఆ రాష్ట్రాలంటే ప్రోవిన్సెస్ లాగా వాళ్ళని ఎవరు పరిపాలిస్తారు అంటే కుమార లేదా ఆర్యపుత్ర. దాని కింద ఆహారాలు ఉండేది. ఈ ఆహారాలకి హెడ్ ఎవరు అంటే రాజుకాస్. ఈ రాజుకాస్ ఎవరు అనేది మనకు నెక్స్ట్ వస్తుంది. ప్రాంతాలు ఉండేవి. ప్రాంతాలను ఎవరు హెడ్ అంటే ప్రాదేశికుడు అని అంటారు, ప్రాదేశికాస్. నెక్స్ట్ సముదాయ అంటే దానికి స్థానికులు ఉండేవాడు. పన్నులు వసూలు చేయడానికి ఒక ట్యాక్స్ కలెక్టర్ ఇక్కడ ఉండేది సముదాయకి. సో ఇది వీళ్ళది డివిజన్ అన్నమాట. అకార్డింగ్ టు మెగాస్థెనిస్ ద ఎంపైర్ ఎక్సైజ్డ్ ఎ మిలిటరీ ఆఫ్ 6 lakhs ఇన్ఫాంట్రీ. ఈ సామ్రాజ్యంలో మిలిటరీ ఉంటుంది. ఏ సామ్రాజ్యానికైనా కానీ మిలిటరీ ఉంటుంది. మిలిటరీలో 6 లక్షల ఇన్ఫాంట్రీ ఉందంట. ఇన్ఫాంట్రీ అంటే ఏంటి? సైనికులు. ఫూట్ పైన అంటే కాలినడకన నడుస్తూ పోరాటం చేసే సైనికులని ఇన్ఫాంట్రీ అని అంటారు. 30,000 క్యావలరీ అంటే ఏంటి అంటే గుర్రాలపై నుండి పోరాటం చేసే సైనికులని క్యావలరీ అని అంటారు. 30,000 క్యావలరీ ఉందంట. 9,000 వార్ ఎలిఫెంట్స్, ఏనుగులు 9,000 ఉన్నాయంట. అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, భద్రత కోసం, అంతర్గత భద్రత కోసం, అలాగే ఎక్స్టర్నల్గా సెక్యూరిటీ కోసం దేర్ వాజ్ ఎ వాస్ట్ ఎస్పియోనేజ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే గూఢాచార వ్యవస్థ. అంటే ఎవరేం కదలికలు ఉన్నాయి, ఎవరేం చేస్తున్నారు అని అందరి కదలికలను గమనించటానికి, ఎవరైనా మన పైన యుద్ధానికి వస్తున్నారా అని చూడటానికి గూఢాచార వ్యవస్థ ఉండేది. అలాగే వీళ్ళ అధికారులు ఎలా పనిచేస్తున్నారు అని తెలుసుకోవటం కోసం కూడా ఒక వాస్ట్ ఎస్పియోనేజ్ సిస్టమ్ ఉండేది. కింగ్స్ అపాయింటెడ్ అఫీషియల్స్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ హర్డర్స్, ఫార్మర్స్, ట్రేడర్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఎక్సెట్రా. రాజులు ట్యాక్స్ పన్నులు వసూలు చేయాలి కదా. హర్డర్స్ అంటే ఎవరు? గొర్రెలు కాచుకునే వాళ్ళు అని, బర్రెలు కాచుకొని బతికే వాళ్ళని, అలాగే ఫార్మర్స్ రైతుల దగ్గర నుండి, వ్యాపారుల దగ్గర నుంచి, కళాకారుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వెళ్ళి ట్యాక్సెస్ వసూలు చేశారు. దానికోసం ప్రత్యేకంగా ఆఫీషియల్స్, అధికారులని అపాయింట్ చేశారు. కౌటిల్య అడ్వైజ్ టు ద కింగ్ టు ఫైండ్ హిస్ హ్యాపీనెస్ ఇన్ ద గుడ్ ఆఫ్ హిస్ పీపుల్. కౌటిల్య ఎవరి సహాయం అయితే తీసుకున్నాడు? చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్య సహాయం తీసుకొని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు కదా. సో ఆయన గురువే కదా చంద్రగుప్త మౌర్యుడికి, అందరికీ ఈయన గురువులు అంటాడు కదా. సో ఈయన ఏం చెప్పాడు అని అంటే కింగ్కి ఫస్ట్, మీరు మీ సంతోషాన్ని ప్రజలకు మంచి చేసి వెతుక్కోండి అని చెప్పాడు. మోనార్కీ వాజ్ సపోర్టెడ్ బై కౌటిల్య. అంటే మోనార్కీ అంటే ఏంటి? నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నడవాలి అని అంటే అది మోనార్కీ కదా. కౌటిల్యుడు ఈ మోనార్కీని సపోర్ట్ చేశాడు, కానీ హీ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ రాయల్ అబ్సల్యూటిజం అంటే ఏంటి? ఇది కూడా చూసాం మనం. అబ్సల్యూటిజం అంటే ఒక సింగిల్ పర్సన్కి కానీ, ఒక సింగిల్ కంట్రీకి కానీ, ఒక సింగిల్ పొలిటికల్ పార్టీకి కానీ మొత్తం పవర్ ఉంటే, ఒక్కరికే మొత్తం పవర్ ఉంటే దాన్ని అబ్సల్యూటిజం అని అంటారు. ఈయన మోనార్కీని సపోర్ట్ చేశాడు, కానీ రాయల్ అబ్సల్యూటిజం కాదు. నువ్వే రాజువి, నీదే డిసిషన్, నీకే అథారిటీ ఉంది, కానీ నువ్వు అడ్వైజ్ని మంత్రుల దగ్గర నుంచి తీసుకోవాలి. అండ్ అడ్వకేటెడ్ కింగ్ టు టేక్ అడ్వైజ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఇన్ రన్నింగ్ ద అడ్మినిస్ట్రేషన్. నువ్వు డిసిషన్స్ తీసుకునే అప్పుడు మంత్రుల యొక్క సలహా తీసుకొని పరిపాలన చెయ్యి అని అడ్వైజ్ ఇచ్చాడనమాట కౌటిల్య. ఓకేనా. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ హైలీ సెంట్రలైజ్డ్, చాలా కేంద్రీకృతమైన పరిపాలన వ్యవస్థ. ఈ పరిపాలన వ్యవస్థలో కింగ్ వాజ్ ద సుప్రీం పవర్. ఆయనే సుప్రీం పవర్, ఆయనకే మొత్తం అథారిటీ ఉంది. మౌర్యులకి చాలా ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, చాలా పెద్ద పరిపాలన వ్యవస్థ ఉంది. అందులో రాజు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. హీ వాజ్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆయన కింద మంత్రులు ఉండేవారు, కొంచెం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేది. ఈ మంత్రుల సలహా తీసుకొని రాజు డిసిషన్స్ తీసుకునేది.
ఈయన ఈయన ఎంతమంది సలహాలు తీసుకున్నా కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం, ఆఖరి నిర్ణయం మాత్రం రాజుదే. అది రెవెన్యూకి రిలేటెడ్ అయితే ఏంటి, లా అండ్ ఆర్డర్కి రిలేటెడ్గా అయితే ఏంటి, వార్కి రిలేటెడ్ అయితే ఏంటి, అందరి సలహాలు తీసుకొని ఫైనల్ డిసిషన్ మాత్రం కింగే తీసుకుంటాడు. హీ హ్యాస్ దట్ ఆల్ సోర్స్ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ రాజు గురించి తెలుసుకున్నాం. రాజు ఫస్ట్. మరి రాజు తర్వాత ఎవరు? మినిస్టర్స్ ఉంటారు, మంత్రులు ఉంటారు కదా. సో ఆ మంత్రిత్వ శాఖ గురించి ఇప్పుడు చూద్దాం. మంత్రిన్స్ ఆర్ ద మినిస్టర్స్ అండ్ అడ్వైజర్స్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రేడ్ హోజ్ అడ్వైస్ హ్యాస్ టు బి సౌట్ బై ద కింగ్ ఇన్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. మంత్రిన్స్ అంటే మంత్రులు, అడ్వైజర్స్ అంటే సలహాదారులు, సలహా ఇచ్చేవారు, హైయెస్ట్ గ్రేడ్ అంటే చాలా ముఖ్యమైన విషయాలలో వీళ్ళు వారికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి, లా అండ్ ఆర్డర్కి రిలేటెడ్కి సంబంధించిన మ్యాటర్స్లో వీళ్ళు సలహాలు ఇస్తారు. అన్ని అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో రాజు వీళ్ళ సలహా తీసుకోవాల్సిందే. మరి ఎంతమంది ఉంటారు అని అంటే 3, 4 ఉంటారు. ఎవరు? మంత్రిన్స్. ఓకే, మంత్రిన్స్ అయిపోయింది. మంత్రిన్స్ ఉంటారు. ఇంకా మంత్రి పరిషత్ ఉంటుంది. మంత్రి పరిషత్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అందులో ఎవరెవరు ఉంటారు అని అంటే ఫస్ట్ మంత్రి పరిషత్ అధ్యక్ష. మంత్రి పరిషత్ అధ్యక్ష అంటే ఇప్పటికీ మనకు ప్రధానమంత్రి ఎలానో, టుడే ప్రైమ్ మినిస్టర్ ఎలానో, మంత్రి పరిషత్ అధ్యక్ష అలా. ఆయన కింద యువరాజ్, ద క్రౌన్ ప్రిన్స్ ఉంటాడు, రాజు ఉంటాడు, మంత్రి ఉంటారు, ప్రధానమంత్రి, ఆ తర్వాత ఒక యువరాజు ఉంటాడు. ఏ రాజ్యంలో చూసినా కానీ ఒక పురోహితుడు ఉంటాడు, పూజారి, ద చీఫ్ ప్రీస్ట్. నెక్స్ట్ సేనాధిపతి, సర్వ సైన్యాధ్యక్ష, ద కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారు. నెక్స్ట్ అమత్యాస్, సివిల్ సర్వెంట్స్ అండ్ ఫ్యూ అదర్ మినిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు రాజు గురించి తెలుసుకున్నాము, మంత్రుల గురించి తెలుసుకున్నాము. ఈ మంత్రిన్స్, మనము మౌర్యుల యొక్క మినిస్ట్రీ అని అంటే మంత్రిన్స్ ప్లస్ మంత్రి పరిషత్స్ వీళ్ళందరినీ కలిపి మనము మౌర్యన్ మినిస్ట్రీ అని అంటాము. దెర్ ఈజ్ నో రిజిడ్ రూల్ అబౌట్ ఇట్ స్ట్రెంగ్త్, అంటే ఇంతమంది మంత్రులే ఉండాలని ఏమీ లేదు. అలాగే కౌటిల్యుడు మంత్రిన్స్కి మంత్రి పరిషత్ని చాలా క్లియర్గా డిస్టింగ్విష్ చేసి పెట్టారు. ఇప్పుడు అఫీషియల్స్ అంటే అధికారుల గురించి చదువుతాం. ఫస్ట్ అమత్యాస్ అంటే సివిల్ సర్వెంట్స్, పౌర సేవలు. వీళ్ళే చాలా ఉన్నతమైన పరిపాలన స్టేటస్లో వీళ్ళు ఉంటారు. ఇంకా చాలా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కూడా ఉంటారు. వీళ్ళ క్వాలిఫికేషన్స్, ఎలాంటి అర్హతలు ఉంటే వీళ్ళు సివిల్ సర్వెంట్స్గా అప్లై చేసుకోవచ్చు అంటే అమత్యాస్గా, ఎలా వీళ్ళని సెలెక్ట్ చేయాలి అనేది అన్నీ కూడా కౌటిల్యానే ఇచ్చారు. నెక్స్ట్ తీర్థాస్ కూడా హై కేటగిరీ ఆఫ్ అఫీషియల్స్, ఉన్నత అధికారులే. మొత్తం 18 తీర్థాస్ ఉంటారు. నెక్స్ట్ తీర్థాస్ కింద అధ్యక్షాస్ ఉంటారు. వీళ్ళు 20 మంది ఉన్నారు. వీళ్ళు ఆర్థికమైన, మిలిటరీకి రిలేటెడ్ అయిన ఫంక్షన్స్ చూసుకుంటారు. నెక్స్ట్ మహామట్టాస్, వీళ్ళు కూడా హయ్యర్ ర్యాంకింగ్ అఫీషియల్సే. నెక్స్ట్ అమత్యాస్, హై ర్యాంకింగ్ అఫీషియల్స్, ఆల్మోస్ట్ లైక్ ప్రజెంట్ డే సెక్రటరీస్. ఇప్పుడైతే మనకు ఎట్లా కార్యదర్శులు ఉన్నారో అలా ఈ అమత్యాస్ సివిల్ సర్వెంట్స్. వీళ్ళకి పరిపాలనకి రిలేటెడ్ ఇంకా జ్యుడిషియల్ రోల్స్ ఉన్నాయి. ఈ అధ్యక్షాస్ని సెక్రటరియేట్గా డివైడ్ చేశారు. సెక్రటరియేట్గా చేసి దాన్ని మెనీ డిపార్ట్మెంట్స్గా, డిఫరెంట్ శాఖలు, డిపార్ట్మెంట్స్ అంటే శాఖనే కదా, అలా డివైడ్ చేశారు. నెక్స్ట్ అర్థశాస్త్ర అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నాము. మౌర్యన్ ఎంపైర్ గురించి మనకి ఎలా తెలిసింది అంటే, ఒకటి ఫస్ట్ అశోకన్ ఈడిక్ట్స్ మనం పార్ట్ 3లో నేర్చుకుంటాం, కానీ మనకి ఇక్కడ ఈడిక్ట్స్ వచ్చింది అంటే శిలాశాసనాలు. అదొకటి ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌర్యన్ ఎంపైర్ ఏంటి అంటే అర్థశాస్త్ర, విచ్ వాజ్ రిటన్ బై కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రాలో ఈ మౌర్యుల ఎంపైర్ గురించి ఉంది. ఈ అర్థశాస్త్ర గురించి పార్ట్ 3లో మనం క్లియర్గా చదువుతాం. సో అయితే ఈ అర్థశాస్త్రంలో ఏముంది అంటే ఏమని మెన్షన్ చేశారు అంటే, కామర్స్కి, వ్యాపారానికి అధ్యక్షాస్ ఉన్నారు. ఇందాక మనం అధ్యక్షాస్ అంటే ఏమని చదివాము, వీళ్ళు అఫీషియల్స్, అధికారులు. కామర్స్కి, వ్యాపారానికి సంబంధించి ఒక అధికారి,
స్టోర్ హౌసెస్ అంటే ఏమంటారు వాటిని, గ్రేనరీ హౌసెస్ లాగా ఉంటాయి కదా, గోదాములు, వాటికి ఒక హెడ్, గోల్డ్కి రిలేటెడ్, షిప్స్కి, అగ్రికల్చర్కి, కౌస్కి, హార్సెస్కి, చారియట్స్కి, మింట్ అంటే ఏంటి, నాణాలు ముద్రించే, కాయిన్స్ని ముద్రించే ప్రదేశాన్ని మింట్ అని అంటారు. ఇన్ఫాంట్రీ అంటే సైనికులకి, వీళ్ళందరికీ అఫీషియల్స్ ఉన్నారు అని ఉంది. ఎవరెవరు వాళ్ళు అనేది చూద్దాం ఇప్పుడు. యుక్తాస్ అంటే సబార్డినేట్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కింగ్స్ రెవెన్యూ అంటే ఏంటి, మనకు వచ్చే ఆదాయం. కింగ్స్కి, రాజుకి ఆదాయం ఎలా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రెవెన్యూకి మొత్తం బాధ్యతలు ఎవరికి ఉన్నాయంటే అది యుక్తాస్కి. నెక్స్ట్ రాజుకాస్ ఆర్ ఆఫీసర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ అండ్ బౌండరీ ఫిక్సింగ్. ల్యాండ్ మెజర్మెంట్, భూమిని కొలిచి సరిహద్దులను ఫిక్స్ చేసే వాళ్ళని రాజుకాస్ అని అంటారు. నెక్స్ట్ సంసాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ మింట్ అంటే నాణాలు ముద్రిస్తారు కదా, ఆ నాణాలకు ముద్రించే దానికి మొత్తం సూపరింటెండెంట్ని సంసాధ్యక్ష అని అంటారు. నెక్స్ట్ సంస్థాధ్యక్ష, నోరే తిరగట్లేదు కదా, సమసధ్యక్ష సూపరింటెండెంట్ ఆఫ్ మార్కెట్స్ అన్నిటికీ సూపరింటెండెంట్ని సంసాధ్యక్ష అని అంటారు. శూలకాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ టోల్స్ అంటే ఏంటి, టోల్ గేట్ మనం విన్నాం కదా. టోల్ అంటే రహదారులను యూజ్ చేసుకున్నందుకు, మీరు యూజ్ చేసుకున్నారు కదా, పన్ను కట్టాలి. అక్కడ ఒక మీరు ఇక్కడ నుంచి వెహికల్ పోతే డబ్బులు తీసుకుంటారు కదా, సో దానికి సూపరింటెండెంట్ని శుల్కాధ్యక్ష అని అంటారు. సీతాధ్యక్ష, ఈ పేరు బాగుంది. సీతాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయానికి హెడ్ సీతాధ్యక్ష, సూపర్వైజర్ లాగా. నెక్స్ట్ నవాధ్యక్ష సూపరింటెండెంట్ ఆఫ్ షిప్స్, పడవలన్నిటికీ, ఓడలకి సూపర్వైజర్ నవాధ్యక్ష. నెక్స్ట్ లోహాధ్యక్ష సూపరింటెండెంట్ ఆఫ్ ఐరన్, ఇనుముకి. నెక్స్ట్ పౌతావధ్యక్ష సూపరింటెండెంట్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. ఆకారాధ్యక్ష అంటే మైన్స్ ఉంటాయి కదా, గోల్డ్ మైన్స్, కోల్ మైన్స్, సూపరింటెండెంట్ని ఆకారాధ్యక్ష అని అంటారు. వ్యవహారిక మహామట్ట అంటే జ్యుడిషియరీ ఆఫీసర్స్, న్యాయాధికారులు. పులిసంజ్ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, జనన మరణాలను రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, నమోదు చేసే వాళ్ళని పులిసంజ్ అని అంటారు. ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు, ఇండస్ట్రీస్, ట్రేడ్, మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్, ట్యాక్స్ కలెక్షన్ వాజ్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్. ఇవన్నీ కూడా పరిపాలన నియంత్రణలోనే ఉన్నాయి. నెక్స్ట్ మనము చెప్పుకున్నాం ఇందాకనే, ఫస్ట్ రాష్ట్ర కింద ఆహారాల కింద ప్రాంతాలు, తర్వాత సముదాయాలు అని అనుకున్నాం కదా. సో సముదాయాలని ఇంకా విలేజెస్గా డివైడ్ చేశారు కదా. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ద విలేజ్, గ్రామానికి హెడ్ గ్రామిక. చాలా అటానమీ ఉంది, అంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది అనమాట, వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే అంత ఫ్రీడమ్ ఉంది. సెల్ఫ్ గవర్నింగ్ అటానమీ అంటే. వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడానికి గోప అనే ఒక అధికారి ఉన్నారు. ప్రాదేశిక వాజ్ ద ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఆర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్. స్థానిక అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, పన్ను వసూలు చేసేవాళ్ళు, ప్రాదేశికాస్ కింద వీళ్ళు ఉంటారు. దుర్గపాల గవర్నర్స్ ఆఫ్ ఫోర్ట్స్, కోటలకి గవర్నర్స్ని దుర్గపాల అంటారు. ఫ్రోంటియర్స్ అంటే సరిహద్దు, వాటికి గవర్నర్స్గా అంతపాల ఉంటారు. నెక్స్ట్ అక్షపాతల అకౌంటెంట్ జనరల్. అంతే. దిస్ ఈజ్ అబౌట్ అఫీషియల్స్. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ గురించి. డిపార్ట్మెంట్స్ అంటే శాఖలు, లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. అవి చూద్దాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ అఫీషియల్ ఎవరంటే సంహర్త, ఇన్ఛార్జ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ రెవెన్యూస్ ఆఫ్ ద ఎంపైర్. సామ్రాజ్యంలో వచ్చిన మొత్తం ఆదాయాన్ని కూడా కలెక్ట్ చేయడానికి ఉండే ఇన్ఛార్జ్ని సంహర్త అని అంటారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సంహర్త. నెక్స్ట్ సన్నిదాత, చీఫ్ ట్రెజరీ ఆఫీసర్.
చీఫ్ ట్రెజరీ ఆఫీసర్ని సన్నిదాత అని అంటారు. ఎక్కడి నుండి మరి రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నారు అని అంటే అది ల్యాండ్ నుంచి, ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ ఇరిగేషన్కి వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసేది, షాప్స్ పైన కస్టమ్స్, ఫారెస్ట్, ఫెర్రీ, మైన్స్, పాస్చర్స్ అన్నిటిపై నుంచి ఆదాయం వచ్చేది. అలాగే కళాకారుల నుండి లైసెన్స్ ఫీ కూడా వీళ్ళు వసూలు చేసేవాళ్ళు. ఎక్కడి నుండి ఎక్కువగా రెవెన్యూ వస్తుంది అంటే అది అగ్రికల్చర్ నుంచి ఎక్కువ రెవెన్యూ వచ్చేది. ల్యాండ్ రెవెన్యూ ఎక్కడి నుండి వచ్చేది? మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ వాజ్ 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్. వాళ్ళు పండించిన దాంట్లో 1/6 రెవెన్యూ కట్టాలి. Majority of the revenue went to expenditure related to the household of the king, army, the government servants, poor relief of public works. ఆదాయం వచ్చింది, అవును. మరి దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే అది తెలుసు మనకి. ఫస్ట్ కింగ్ కంఫర్ట్స్ అన్నీ సమకూర్చుకున్న తర్వాతనే మిగతా వాటికి ఖర్చు పెడతారు. కోటలకి, ఫోర్ట్స్ అన్నిటిని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్మీ చాలా ఇంపార్టెంట్, మిలిటరీని మెయింటైన్ చేయాలి. అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్కి, ఉద్యోగులందరికీ శాలరీస్ ఇవ్వాలి. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్కి ఏమైనా ప్రజలకు కావాల్సినవి అన్నీ చేయటం కోసం ఎక్స్పెండిచర్ యూజ్ చేసేది. నెక్స్ట్ మిలిటరీ డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఎంటైర్ మిలిటరీ వాజ్ కాల్డ్ సేనాపతి. అవును, చాలా ఇంపార్టెంట్ కదా. కింగ్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది? సేనాధిపతికి. మొత్తం ఎంటైర్ మిలిటరీకి చీఫ్ని సేనాధిపతి, సర్వసైన్య అధ్యక్ష లాగా అంటారు. కింగ్ అపాయింట్ చేస్తారు వీళ్ళని. మిలిటరీని 5 సెక్టార్స్గా డివైడ్ చేశారు. మనం చూసాం కదా ఆల్రెడీ. ఇన్ఫాంట్రీ, క్యావలరీ, చారియట్స్, ఎలిఫెంట్ ఫోర్సెస్, నావీ, ట్రాన్స్పోర్ట్, ప్రొవిజన్స్ ఎక్సెట్రా. కాలినడకన ఫూట్ పైన పోరాటం చేసే సైనికులు, హార్స్ పైన పోరాటం చేసే సైనికులు, చారియట్స్ పైన ఉండి పోరాటం చేసే సైనికులు, ఎలిఫెంట్స్ ఫోర్సెస్, నావీ ఎక్సెట్రా. అలా 5 సెక్టర్స్గా డివైడ్ చేశారు. ఆర్మీలో ఉన్న ఉద్యోగులందరికీ క్యాష్ రూపంలో వాళ్ళ జీతాలు చెల్లించేది. సెవరల్ సూపరింటెండెంట్స్ అండ్ అధ్యక్షస్ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ పోలీస్. అన్ని మెయిన్ సెంటర్స్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. జైల్ని బందాంగరా అని అంటారు, లాకప్ని చారక అని అంటారు. పోలీస్ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. ఇక్కడ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, క్రిమినల్ కోర్ట్స్ ఉన్నాయి. ఒక 10 గ్రామాలకు కలిపి ఒక కోర్టు ఉంటే దాన్ని సంగ్రహ అని అంటారు. వీళ్ళ కోర్ట్స్ని ధర్మస్థానే అని అంటారు. సివిల్ కోర్ట్స్ని ధర్మస్థానే అంటారు, క్రిమినల్ కోర్ట్స్ని కంటక్షాదర అని అంటారు. 400 విలేజెస్కి కలిపి ఒక కోర్టు ఉంటే దాన్ని ధర్నముఖ అని అంటారు. 800 గ్రామాలకు కలిపి ఒక కోర్టు ఉంటే దాన్ని స్థానియ అని అంటారు. చీఫ్ జస్టిస్ని ప్రాద్వివాకులు అని అంటారు, చీఫ్ జస్టిస్ని. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వ్యాపారం. అయితే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి కదా, వాటికి అన్నిటికీ సంబంధించిన ధరలను నిర్ణయించడానికి అధ్యక్షస్ ఆర్ సూపరింటెండెంట్స్ ఉన్నాయి. మనం మార్కెట్ సూపరింటెండెంట్ చూసాం కదా. ఎస్. నెక్స్ట్ ఈజ్ ఎస్పియోనేజ్ సిస్టమ్, అంటే గూఢాచార వ్యవస్థ. మనము ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా ఎస్పియోనేజ్ అంటే ఏంటి, గూఢాచార వ్యవస్థ అని. అయితే మౌర్యుల యొక్క ఎస్పియోనేజ్ సిస్టమ్, గూఢాచార వ్యవస్థ చాలా వెల్ డెవలప్డ్ అనమాట. దేర్ వర్ స్పైస్ హూ ఇన్ఫార్మ్డ్ ద కింగ్ అబౌట్ ద బ్యూరోక్రసీ అండ్ మార్కెట్స్. బ్యూరోక్రసీ అంటే ఏంటి? సివిల్ సర్వెంట్స్, అంటే అధికారులందరూ ఎలా పనిచేస్తున్నారు, ఏమైనా అవినీతి జరుగుతుందా, అవకతవకలు జరుగుతున్నాయా అని అవన్నిటిని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం స్పైస్ ఉండేవారు, గూఢాచారులు ఉండేవారు. అలాగే మార్కెట్లో ఏముంది, ఏం జరుగుతుంది, ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి అని తెలియటానికి, ఇన్ఫార్మ్ చేయటానికి స్పైస్ ఉన్నారు. దేర్ వర్ 2 types ఆఫ్ స్పైస్, 2 రకాల స్పైస్ ఉండేవారు, పేర్లోనే ఉన్నాయి. సంస్థాన, నెక్స్ట్ సంచారి. సంస్థాన అంటే ఏంటి? స్టేషనరీ, అంటే ఒక చోటే ఉండే సమాచారం సేకరించి ఇన్ఫర్మేషన్ కింగ్కి ఇచ్చేవారు. సంచారి అంటే సంచరిస్తారు, పేరులోనే ఉంది కదా, వాండరర్స్ అంటే తిరుగుతూ ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాళ్ళు. దీస్ స్పైస్ యాక్టెడ్ యాజ్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద కింగ్. ఈ స్పైస్ని, అంటే ఈ గూఢాచారులందరినీ కింగ్కి ఐస్ అండ్ ఇయర్స్గా పనిచేసేవారు అని అంటారు. చెవులు మరియు
కళ్ళలాగా పనిచేసేవాళ్ళు అని అంటారు. ఇప్పటికి కూడా ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తారు. గూఢ పురుషాస్ వర్ ద డిటెక్టివ్స్ ఆర్ సీక్రెట్ ఏజెంట్స్. గూఢ పురుషాస్ అని ఉండేది, వాళ్ళని డిటెక్టివ్స్ లేదంటే సీక్రెట్ ఏజెంట్స్ అని అంటారు. వీళ్ళందరినీ ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే మహామట్య సర్ప ఈ డిటెక్టివ్స్ని సీక్రెట్ ఏజెంట్స్ని అందరినీ కంట్రోల్ చేస్తారు. మరి ఈ సీక్రెట్ ఏజెంట్స్ని ఎలా పిక్ చేస్తారు, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ నుంచి తీసుకుంటారు. అంటే మామూలుగా ఉండే హౌస్ హోల్డ్స్ నుంచి, వ్యాపారుల నుంచి, అసెక్టిక్స్ అంటే మునుల నుండి, మునులైతే ఇంకా మొత్తం అంతా సంచరిస్తారు కదా, వాండరర్సే కదా, వాళ్ళని, డిసైపుల్స్, స్టూడెంట్స్ని, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ నుంచి ఒకరిని అట్లా పిక్ చేసుకుంటారనమాట. దెర్ వర్ ఆల్సో కాల్డ్ విషకన్యాస్ పేరులోనే ఉంది. విషం అంటే పాయిజనస్ గర్ల్స్. వీళ్ళు కూడా స్పైస్ అంటే వీళ్ళు చాలా అందంగా ఉంటారు. లేడీస్ వాళ్ళు ట్రాప్ చేస్తారు కదా, సో స్పైస్ లాగా ఉండి ట్రాప్ చేసి వాళ్ళు ఏంటి అని, వాళ్ళ కదలికలు ఏంటి అని తెలుసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే వాళ్ళని వీళ్ళు సీక్రెట్ ఏజెంట్స్, లైక్ వీళ్ళని విషకన్యాస్ ఆర్ పాయిజనస్ గర్ల్స్ అని అనేవారు. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది? రవాణా. ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫిక్స్డ్ ద విడ్త్ ఆఫ్ ద చారియట్స్, క్యాటిల్ ట్రాక్స్ అండ్ పెడెస్ట్రియన్స్. అంటే ఈ గుర్ర బండ్లు ఎంత విడ్త్లో వెళ్ళాలి అనేది ఫిక్స్ చేశారు, క్యాటిల్ ట్రాక్స్కి ఎంత విడ్త్ ఉండాలి రోడ్ అని, పెడెస్ట్రియన్స్కి ఎంత ఉండాలి అని ఫిక్స్ చేసి ఉంచారు. ట్రావెలర్స్కి మంచి సౌకర్యాలే ఉండేవి, రోడ్స్కి ఇరువైపున చెట్లు ఉండేవి. ఎందుకంటే బాటసారికి వెళ్తుంటే ఎప్పుడైనా అలసిపోతే రెస్ట్ తీసుకోవడానికి ట్రీస్ ఉండేది ఆ రోడ్డుకి ఇరువైపులా. అలాగే రెస్ట్ రూమ్స్ ఉండేవి. అప్పుడు గుర్రాలు, ఎడ్ల బండ్లు అవే ఉన్నాయి కదా, ఇంకా బస్సులు ఇవన్నీ ఏం లేవు కదా. సో అందుకే వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే ఈ రోడ్డుకి ఇరువైపున చెట్లు ఉంటే చెట్ల కింద వాళ్ళకి కూర్చుంటారు, రెస్ట్ రూమ్స్ ఉంటే రెస్ట్ రూమ్స్ని యూజ్ చేసుకుంటారు. అలాగే రోడ్డుకి అక్కడక్కడ బావులను కూడా తవ్వించారు, కెనాల్స్ని. వాటర్ కావాలి కదా మరి తాగటానికి, డ్రింకింగ్ వాటర్. సో ఇది ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఈ కౌటిల్య ఏమని చెప్పారనంటే నాగరకకి ఒక ఫుల్ చాప్టర్నే ఇచ్చారు రూల్స్ అన్నిటిని కూడా, సిటీ సూపరింటెండెంట్కి. దీన్ని ఎవరు అసిస్ట్ చేస్తారంటే ఇద్దరు అఫీషియల్స్ అసిస్ట్ చేస్తారు, గోప అండ్ స్థానిక. నెక్స్ట్ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 6 కమిటీస్ ఉంటాయి. ఆ 6 కమిటీస్లో ఈచ్ కమిటీలో 5 మెంబర్స్ ఉంటాయి. వాళ్ళకంటూ వాళ్ళకు ఉండే ఫంక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ విధులు. నెక్స్ట్ కాయిన్స్, నాణ్యాలు. ఎలాంటి రకాల నాణ్యాలు ఉండేదో చూద్దాం. సువర్ణ అంటే ఏంటి? బంగారం కాయిన్స్. సిల్వర్ కాయిన్స్ని కార్షపన అని అంటారు. మసికేలిని, రాగి నాణ్యాలను, కాపర్ వాటిని మసికేలిని అని అంటారు. ఈ మౌర్యన్ పీరియడ్లో 2 కోస్ట్లు ఉండేవి, తీర ప్రాంతాలు. ఒకటేమో బారుకచ్చా, 2 తమరిలిపుటు. ఒకటి వెస్ట్ కోస్ట్లో, 2 ఈస్ట్ కోస్ట్లో ఉండేవి. ఇవి కోస్టల్ టౌన్స్. తక్షశీల అండ్ వారణాసి ఆర్ గ్రేట్ యూనివర్సిటీస్. గొప్ప విశ్వవిద్యాలయాలు ఏవి ఈ మౌర్యన్ పీరియడ్లో అంటే అవి తక్షశీల అండ్ వారణాసి. అకార్డింగ్ టు రాజతరంగిణి, అశోక బిల్ట్ శ్రీనగర్ సిటీ అండ్ లలితా సిటీ ఇన్ నేపాల్. రాజతరంగిణి అనే ఒక లిటరేచర్, ఒక గ్రంథం ప్రకారము అశోకుడు శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించాడు, అలాగే నేపాల్లోని లలితా పట్టణాన్ని నిర్మించాడు. అశోక బిల్ట్ కేవ్ టెంపుల్స్. ఈయన గుహల్లో ఉండే ఆలయాలు ఉంటాయి కదా, వాటిని కూడా నిర్మించాడు. ఎవరు? అశోకుడు. ఆ టెంపుల్స్ పేరు ఏంటి అంటే బార్ కేవ్ టెంపుల్ అండ్ వర్ధనాపూర్ సంప్రతి జైన కేవ్ టెంపుల్. ఇవి 2 నిర్మించాడు. నెక్స్ట్ ఎకనామీ. ఆర్థికంగా ఎక్కడి నుండి వస్తుంది అంటే ఫస్ట్ అగ్రికల్చర్ నుంచే వీళ్ళు ఆదాయం వచ్చేది. తర్వాత ఇక్కడ అగ్రికల్చరే వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్. నెక్స్ట్ ల్యాండ్ ఓనర్షిప్. డిస్పైట్ ద థియరిటికల్ ల్యాండ్ ఓనర్షిప్ ఆఫ్ ద స్టేట్, ద కింగ్ కల్టివేటర్స్ ఎంజాయిడ్ సర్టన్ హెరిడిటరీ అండ్ కస్టమరీ రైట్స్ ఆఫ్ కల్టివేషన్ ఇన్ ప్రాక్టీస్. అంటే వాళ్ళకి ల్యాండ్ ఓనర్షిప్ వాళ్ళదే అయినప్పటికీ కూడా కింగ్కి కొన్ని సర్టన్ హెరిడిటరీ రైట్స్ ఉన్నాయన్నమాట. ల్యాండ్ రెవెన్యూ అంటే ఏంటి? మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమే ఇక్కడ నుంచి వచ్చింది, అగ్రికల్చర్ నుంచి.
వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో 1/4 నుంచి 1/6 వరకు రాజ్యానికి పన్నుగా కట్టాలన్నమాట, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ద చీఫ్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాజ్ నోన్ యాజ్ సీతాధ్యక్ష. మనం అఫీషియల్స్లో ఇది చూసాం, పేరు కూడా బాగుంది కదా, సీతాధ్యక్ష. అగ్రికల్చర్కి చీఫ్ ఎవరంటే సీతాధ్యక్ష. వీళ్ళకి ఒక సపరేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, యాజ్ వెల్ విచ్ లుక్డ్ ఆఫ్టర్ ఎ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ని అగ్రికల్చర్ కోసం కెనాల్ వాటర్ సప్లై చేయడానికి సపరేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. దీస్ కెనాల్ ప్రొవైడెడ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ అకార్డింగ్ టు ల్యాండ్ రిక్వైర్మెంట్స్. ఒక ల్యాండ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు వాటర్ని కెనాల్స్ ద్వారా సప్లై చేసేవాళ్ళు. పీసెంట్స్ హ్యాడ్ టు పే మోర్ ట్యాక్స్ ఆన్ ఇరిగేటెడ్ ల్యాండ్. పీసెంట్స్ అంటే ఎవరు? రైతులు. ఎవరికైతే కెనాల్ నుంచి వాటర్ వస్తుందో, అంటే ఇరిగేషన్ వాటర్ వస్తుందో, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ద బలి ఆర్ ద ల్యాండ్ ట్యాక్స్ వాజ్ ద మెయిన్ ఐటమ్ ఆఫ్ రెవెన్యూ. అవును, ల్యాండ్ నుంచి వచ్చే పన్ను రెవెన్యూ, మెయిన్ ఐటమ్ ఆఫ్ రెవెన్యూ. లేవీడ్ ఎట్ 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్. పీసెంట్ హ్యాడ్ టు పే మెనీ అదర్ ట్యాక్సెస్ లైక్ పిందాకార, హిరణ్య, బాగభోగ ఎక్సెట్రా. ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ని వాళ్ళు పే చేసేది. ఎక్స్టెన్షన్ అండ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ అగ్రికల్చర్. రిఫరెన్స్ ఇన్ ద అర్థశాస్త్రలో ఉన్నదాని ప్రకారము టు డీపోరేషన్ ఆఫ్ లార్జ్ బాడీస్ ఆఫ్ శుద్ర ఫ్రమ్ ఓవర్ పాపులేటెడ్ ఏరియాస్ టు న్యూ సెటిల్మెంట్స్. ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ని వాళ్ళు ఎలా ఎక్స్టెండ్ చేశారు, ఎలా అగ్రికల్చర్ని పైన ఎక్కువ ఇంటెన్సిఫికేషన్ అంటే దాన్ని ఎలా వాళ్ళు ఇంప్రూవ్ చేశారు అని. అయితే ఏం చేశారు, ఒక ల్యాండ్ ఉంది, వర్జిన్ ల్యాండ్ అంటే ఏంటి అంటే దాన్ని ఇంకా ఎవరు యూజ్ చేయలేదు, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. సో దాన్ని కూడా కల్టివేట్ చేయటానికి శుద్రాస్ ఉంటారు కదా, ఎక్కడైతే చాలా పాపులేషన్ ఉంటుందో అక్కడి నుండి ఇక్కడికి వ్యవసాయం చేయడానికి వీళ్ళు తీసుకొని వచ్చారంట అర్థశాస్త్రంలో ఉన్న ప్రకారము. డీపోరేషన్ అంటే ఏంటి? షిఫ్ట్ చేయటం, బహిష్కరణ చేయటం. చాలా పాపులేటెడ్ ఏరియాస్ నుంచి వాళ్ళు తీసి వేరే సెటిల్మెంట్స్ని తీసుకురావటం. రిఫరెన్స్ ఇన్ ద అశోకన్ ఈడిక్ట్స్ టు డీపోరేషన్ ఆఫ్ 1.5 lakhs prisoners of వార్ ఫ్రమ్ కళింగ టు క్లియర్ వేస్ట్ ల్యాండ్ అండ్ ఎస్టాబ్లిష్ న్యూ సెటిల్మెంట్స్ అనమాట. వేస్ట్గా ఉండే ల్యాండ్, అది వేస్ట్ ఏం కాదు, చెట్లు అవి ఉండేవి కదా, దాన్ని అగ్రికల్చర్ వ్యవసాయం చేయటం కోసము 1.5 lakh ప్రిజనర్స్లో కళింగాలో ఉండే కదా, వాళ్ళందరినీ ఆ వేస్ట్ ల్యాండ్ని మొత్తం క్లియర్ చేసి అక్కడ సెటిల్ అవ్వటం కోసం, అగ్రికల్చర్ చేయటం కోసం తీసుకొని వచ్చారంట. కన్స్ట్రక్షన్ ఆఫ్ సుదర్శన లేక్ ఇన్ గుజరాత్ బై వన్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య మెన్షన్డ్ ఇన్ ద జూనార్ ఆర్ గిర్నర్ ఇన్స్క్రిప్షన్. అంటే ఏదో ఒక ఇన్స్క్రిప్షన్ పైన ఏం రాసింది అని అంటే గుజరాత్లోని సుదర్శన లేక్ని చంద్రగుప్త మౌర్యుడి యొక్క గవర్నర్ నిర్మించాడు అని ఉంది. మౌర్యన్ స్టేట్ ఫౌండెడ్ న్యూ అగ్రికల్చర్ స్టేట్మెంట్ టు బ్రింగ్ వర్జిన్ ల్యాండ్ అండర్ కల్టివేషన్. అదే వర్జిన్ ల్యాండ్ అంటే ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయని ల్యాండ్ని, ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, ఏదో బీడు పడిపోయినవి కొన్ని ఉంటాయి కదా, సో వాటిని కల్టివేట్ చేయటం కోసం, మళ్ళీ సాగు చేయటం కోసం న్యూ అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ని తీసుకొని వచ్చారు. మరి వీళ్ళు ఏమేమి క్రాప్స్ని వీళ్ళు పండించేవారు అంటే రైస్, అవును ఇంపార్టెంట్, బార్లీ, మిల్లెట్స్, వీట్, గోధుమలు, షుగర్ కేన్, చెరుకు, ఇంకా మిల్లెట్స్ అంటే ఏంటి? చిరుధాన్యాలు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పల్సెస్, అన్ని పప్పు ధాన్యాలు, పీసెస్. అండ్ ఆయిల్ సీడ్స్ అంటే లైక్ ఆయిల్ సీడ్స్ అంటే ఏంటి? గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్ సీడ్స్, సెసిమి సీడ్స్, నువ్వులు, అలాంటివే కదా, విచ్ వాజ్ నోన్ టుడే, మనకు తెలిసినవే అప్పుడు వాళ్ళు కూడా పండించారు. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ క్రాఫ్ట్స్ ఎలా ఉండేవి? క్రాఫ్ట్స్ అంటే మెటలార్జీ ఉండేది, మెటల్స్తో తయారు చేసే వాటిని ప్యూరిఫై చేసి వాటిని యూజ్ చేసేది. నెక్స్ట్ వుడ్ వర్క్, కార్పెంటరీ వర్క్ ఉండేది. స్టోన్ కట్టింగ్ ఉండేది, రాళ్ళతో తయారు చేసేవి. టెక్స్టైల్ ఉండేది, పాటరీ ఉండేది, కుండలు తయారు చేయటంలో. క్రాఫ్ట్ యాక్టివిటీస్ వర్ ఆల్సో ఏ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూస్ టు ద స్టేట్. ఈ కళాత్మకమైన వాటి నుంచి వచ్చేవి కూడా వీళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కదా, అగ్రికల్చర్ తర్వాత వీళ్ళు కూడా మంచి రెవెన్యూనే ఇచ్చేది. ఆర్టీజియన్స్ లివింగ్ ఇన్ ద టౌన్స్ హ్యాడ్ టు పే ట్యాక్సెస్ ఐదర్ ఇన్ క్యాష్ ఆర్ వర్క్ ఫ్రీ ఫర్ ద కింగ్.
అంటే ఎవరైతే కళాకారులు టౌన్లో జీవిస్తారో వాళ్ళందరూ డబ్బైనా చెల్లించాలి, లేదంటే కింగ్కి ఫ్రీగా పనిచేయాలన్నమాట. ద మౌర్యస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ లార్జ్ స్కేల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కాంటినెంట్. ఖండంలో డిఫరెంట్ ఏరియాస్కి వీళ్ళు లార్జ్ స్కేల్లో చాలా పెద్ద మొత్తంలో ఇనుముని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే అది మౌర్యాస్. నెక్స్ట్ ఆర్టీసియన్ గిల్డ్స్ అంటే ఏంటి? గిల్డ్స్ అంటే ఒకే పని చేసే ఒక సమూహాన్ని గిల్డ్స్ అని అంటారు. ఆర్టీసియన్ గిల్డ్స్ అంటే కళాకారుల యొక్క సమూహం. ద సిస్టమ్ ఆఫ్ గిల్డ్స్ డెవలప్డ్ అండ్ స్టెబిలైజ్డ్ అండర్ ద మౌర్యన్ డ్యూ టు ద గ్రోత్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రేడ్ అని ఇంక్రీజ్ అయింది. వ్యాపారం చేయటం ఇంక్రీజ్ అవ్వటం ద్వారా ఏమైంది, ఈ సిస్టమ్ ఆఫ్ గిల్డ్స్ అంటే ఇప్పుడు కుండలు తయారు చేసే వాళ్ళందరూ ఒక దగ్గర ఉండి పని చేస్తారు, వాళ్ళది ఒక గిల్డ్ అలా డెవలప్ అయ్యాయి. టెక్స్టైల్స్ చేసే వాళ్ళంతా ఒక కళాకారులు, బంగారంకి సంబంధించి పనిచేసే వాళ్ళంతా ఒక సమూహము, అది ఒక గిల్డ్, అలా డెవలప్ అయ్యాయి అన్నమాట. స్టేట్ మోనోపలీస్ అంటే ఏంటి? మోనోపలీ పైన మనం సపరేట్ వీడియోనే చేసాం. మోనోపలీ అని అంటే ఇంకా ఏదో ఒక ప్రోడక్ట్ని ఒక్కరు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు, దానికి ఇంకా ఏమీ పోటీ లేదు, దానికి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఏమీ మార్కెట్లో లేదు, వాళ్ళే ప్రైస్ని డిసైడ్ చేస్తారు అని అంటే దాన్ని మోనోపలీ అని అంటారు. అలాంటి మోనోపలీస్ కూడా ఉండేవి. ద మౌరియన్ స్టేట్ ఎక్సైజ్ మోనోపలీ ఓవర్ సర్టన్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ లైక్ మైనింగ్, ఆర్మర్ అండ్ వెపన్ మేకింగ్, బ్రూయింగ్ ఆఫ్ లిక్కర్, షిప్ బిల్డింగ్ ఎక్సెట్రా. అయితే ఈ మోనోపలీ అంటే ఏంటి? ఒక్కరే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఒక్కరే చేస్తారు, దాని ప్రైస్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు, దానికి ఆల్టర్నేట్ ప్రోడక్ట్ వేరే లేదు, వాళ్ళకు కాంపిటీటర్స్ ఎవరు లేరు అంటే దాన్ని మోనోపలీ అని అంటారు. ఈ మౌరియన్ పీరియడ్లో మోనోపలీ ఉంది వేటిపైన అంటే మైనింగ్ చేస్తారు కదా, కోల్ మైనింగ్ కానీ, దానిపైన ఈ ఒక్కరే ఈ మౌరియన్ స్టేట్కే దానికి ఉంది అనమాట. ఆ రాజ్యానికే వాళ్ళే దాన్ని మైనింగ్ చేసి దానిపైన వాళ్ళే ప్రైస్ డిసైడ్ చేస్తారు. దానికి ఇంకెవరు ప్రైవేట్గా పార్ట్నర్షిప్స్ ఏవి ఉండవు అనమాట. ఈ వెపన్ మేకింగ్స్లో కూడా, లిక్కర్ తయారు చేయడంలో కూడా, అలాగే షిప్ బిల్డింగ్లో కూడా స్టేట్కి మోనోపలీ ఉండేది. నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపారం. నేచర్ ఆఫ్ ట్రేడ్, ఇంటర్నల్ ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ అమాంగ్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ గూడ్స్. అయితే ఇంటర్నల్ ట్రేడ్ రాజ్యం లోపలనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ని పంపించేది విత్ ఇన్ ద కంట్రీ. ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే ఫారిన్ కంట్రీస్కి కూడా ఎగుమతి చేసేది, లైక్ గ్రీక్ వాళ్ళకి, బర్మా వాళ్ళకి అలా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్, ఏమేమి ఎక్స్పోర్ట్ చేసేది అంటే డిఫరెంట్ స్పైసెస్, నెక్స్ట్ పెరల్స్, ముత్యాలు, డైమండ్స్, కాటన్, టెక్స్టైల్స్, స్కిన్స్, బ్లాంకెట్స్ చేసేది. ఇంపోర్ట్ ఏం చేసుకునేది అంటే వీళ్ళు హార్సెస్ని ఇంపోర్ట్ చేసుకునేది. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఇంటర్నల్ ట్రేడ్ రూట్స్ ఫాలో ద మెయిన్ హైవేస్ అండ్ నావిగబుల్ రివర్స్. ఇంటర్నల్గా వ్యాపారం జరుగుతుంది కదా ఆ మౌర్య సామ్రాజ్యంలో, అప్పుడు వాళ్ళు ప్రధాన రహదారులను యూజ్ చేసుకునేది, అలాగే నదులను యూజ్ చేసుకునేది. అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ కూడా కోస్ట్లో, సముద్రం ద్వారా అండ్ ల్యాండ్ రూట్స్లో యూజ్ చేసేది. స్పెషల్ ఇంటెన్షన్ గివెన్ బై ద మౌరియన్ టు ద లేయింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రోడ్స్ త్రూ స్పెషల్ ఆఫర్స్ కాల్డ్ అగ్రనోమయి. ఈ రోడ్స్ని మెయింటైన్ చేయటంలో దాన్ని స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టారనమాట. రోడ్స్ని వాటిని మెయింటైన్ చేయటం కోసం వాళ్ళని అగ్రనోమయి అని అంటారు. యూసరీ ఆర్ మనీ లెండింగ్, యూసరీ అని అంటే ఏంటి అంటే వడ్డీ, అధిక వడ్డీని యూసరీ అని అంటారు. మనీ లెండింగ్ అంటే అప్పు ఇవ్వటం కదా. సో అలా. మెగాస్థనీస్ వ్యూస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ యూసరీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ట్రూ. మెగాస్థనీస్ వ్యూ ప్రకారము అసలు అధిక వడ్డీలు వేయటం అనేది ఇండియాలో లేదు అనేది నిజం కాదు. ఫర్ బుద్ధిస్ట్ లిటరేచర్ యాజ్ వెల్ యాజ్ ద అర్థశాస్త్ర ప్రొవైడ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అప్పులు ఇవ్వటం, అధిక వడ్డీలు విధించటం లాంటివి మౌర్యన్ పీరియడ్లో ఉన్నవి. నెక్స్ట్ సొసైటీ, మరి సమాజం ఎలా ఉండేది? కొంచెం వర్ణ సిస్టమ్ మనకు ఉండేది కదా. వర్ణ సిస్టమ్ ఏంటి? అది బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శుద్రాస్ అని అది ఉండే కదా. అట్లా కొన్ని దాంట్లో చేంజెస్ వచ్చాయి అన్నమాట. ద ఎకనామిక్ చేంజెస్ ఆఫ్ ద పీరియడ్ డిడ్ నాట్ అలో వేదిక్ ఫోర్ఫోల్డ్ సిస్టమ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ, స్మూత్లీ.
ఎకనామికల్గా చేంజెస్ వచ్చాయి కదా. ఇప్పుడు వైశ్యాస్ దగ్గర డబ్బులు వచ్చాయి, నెక్స్ట్ శూద్రాస్ కూడా కొంచెం వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చాయి కదా, మర్చెంట్స్ దగ్గర కూడా. మరి అందరికీ డబ్బులు వచ్చినప్పుడు మేము ఎందుకు వీళ్ళ కింద ఉండాలని అనుకుంటారు, ఉండరు కదా. సో అది ఈ ఎకనామికల్గా చేంజెస్ రావటం వల్ల ఈ వర్ణా సిస్టమ్ కంటిన్యూ అవ్వటానికి వీలు లేకుండా పోయింది అని అర్థం. కానీ స్టిల్ బ్రాహ్మణ్స్ క్షత్రియాస్ సొసైటీని డామినేట్ చేశారు. హౌఎవర్ గ్రేట్ ట్రేడ్ అండ్ కామర్స్ దెర్ వాజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సోషల్ హైరార్కీ. కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మరి వేదకాలంలో ఉన్నట్టుగా కాకుండా కొంచెం ఈ వ్యాపారం ఇంక్రీజ్ అవ్వటం వల్ల, డబ్బులు రావటం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సోషల్ టెన్షన్స్ అండ్ ఇన్ ద పాపులారిటీస్ ఆఫ్ హెటిరోడాక్స్ సెక్ట్స్. బికాస్ ఆఫ్ దీస్ సోషల్ టెన్షన్స్ అశోక ప్లేస్ సో మచ్ ఎంఫసిస్ ఇన్ సోషల్ హార్మనీ. అంటే ఈ ఈ సెక్ట్స్ వచ్చేసాయి అన్నమాట. మళ్ళీ సబ్ క్యాస్ట్లు, ఈ క్షత్రియాస్లోనే ఇంకా చాలా క్యాస్ట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి మనకి? ఓన్లీ బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ నలుగురే ఉన్నారా? మళ్ళీ ఇంక ఇందులో ఎన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయి? అట్లా సెక్ట్స్ విభజన వచ్చి చాలా క్యాస్ట్లు వచ్చేసాయి అన్నమాట. సో ఇంకా విడిపోతే ఇంకా యూనిటీ ఉండదు కదా. సో అందుకే అట్లా ఈ హెటిరోడాక్స్ సెక్ట్స్కి ఎక్కువ పాపులారిటీ వచ్చేసరికి టెన్షన్స్ వచ్చాయి. అంటే గొడవలు అయిపోతాయేమో, యూనిటీ ఉండదేమో అని అన్నారు. సో కాబట్టి అశోకుడు దీనిపైన ఎక్కువగా ఎంఫసిస్ చేశాడు, సోషల్ హార్మోనీ, అందరు కలిసి ఉండాలి అన్నట్టుగా. శూద్రాస్ కుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ ఆర్టిషియన్ యాక్టివిటీస్. శూద్రాలని కూడా ఈ మన అగ్రికల్చర్లో పెట్టారు, అలాగే ఈ ఆర్టిషియన్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు. మెగాస్థనీస్ ప్రకారం ఎలా డివైడ్ చేశారు అని అంటే, ఒకటి అంటే సొసైటీని ఎలా డివైడ్ చేశారు అని అంటే, ఎవరెవరు ఉండేది? ఫిలాసఫర్స్, తత్వశాస్త్రవేత్తలు, ఫిలాసఫర్స్, కల్టివేటర్స్ అంటే వ్యవసాయం చేసేవారు, సాగు చేసేవారు, సోల్జర్స్ సైనికులు, హర్డ్స్ మ్యాన్ అంటే క్యాటిల్ రేరింగ్ గొడ్లను కాచుకునేవారు, బర్రెలను కాచుకునేవారు వాళ్ళు, నెక్స్ట్ ఆర్టిషియన్స్ కళాకారులు, మెజిస్ట్రేట్స్, నెక్స్ట్ కౌన్సిలర్స్, ఇలా డివైడ్ చేశారు. ద ఎబో సీమ్స్ టు బి ఎకనామిక్ రాదర్ దాన్ సోషల్. ఇప్పుడు ఈ మెగాస్థనీస్ డివిజన్ ఎలా ఉంది అని అంటే, ఇది సోషల్ డివిజన్ కాదు, యాక్చువల్లీ ఎకనామికల్ డివిజన్ అన్నమాట. ఎవరేం పని చేస్తున్నారు అన్న దాన్ని బట్టి డివైడ్ చేశారు. పొజిషన్ ఆఫ్ విమెన్కి ఎలా ఉండేది వాళ్ళ పొజిషన్ అంటే, బ్రాహ్మణిక్ లిటరేచర్ వాజ్ సివియర్ ఇన్ ట్రీటింగ్ దెమ్, బుద్ధిస్ట్ లిటరేచర్ వాజ్ సివియర్ ఇన్ ట్రీటింగ్ దెమ్, బుద్ధిస్ట్ టెక్స్ట్ on the other hand were much more considerate in treating them. Practice of polygamy, employment of women as gods, bodyguards to the king, spies, etc., permission of widow remarriage and divorce. బ్రాహ్మణిక్ లిటరేచర్ ఉంది, బుద్ధిస్ట్ లిటరేచర్ ఉంది. అయితే బ్రాహ్మణిక్ లిటరేచర్ ప్రకారం వాళ్ళని చాలా సివియర్గా, తీవ్రంగా వాళ్ళని ట్రీట్ చేశారు. బుద్ధిస్ట్ టెక్స్ట్ ప్రకారం అయితే వాళ్ళని పాలిగమీ ప్రాక్టీస్ చేశారు. పాలిగమీ అంటే ఏంటి? ఒకరికంటే ఎక్కువగా భర్తలు ఉండటం, అలాంటిది పాలిగమీ అని అంటారు. అలాగే బాడీ గార్డ్స్గా కూడా ఈ ఉమెన్స్ని తీసుకున్నారు, స్పైస్గా కూడా తీసుకున్నారు. మనం చూసాం కదా విషకన్యాస్, సో దాంట్లో కూడా యూజ్ చేశారు. అలాగే విడో రీమ్యారేజ్, ఒకవేళ భర్త చనిపోయినా కానీ వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఇచ్చారు. డైవర్స్ తీసుకునేది కూడా వీళ్ళకి స్వేచ్ఛ ఉంది విమెన్కి ఆ కాలంలో. స్లేవరీ, బానిసత్వం ఎలా ఉంది? మెగాస్థెనీస్ ఒపీనియన్ ప్రకారము స్లేవరీ లేదు ఇండియాలో అనేది కూడా కరెక్ట్ కాదు. బానిసత్వం ఉంది కదా, శుద్రాస్ని ఎట్లా ట్రీట్ చేశారు? అండ్ హీ వాజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ద సిస్టమ్ ఇన్ ఇండియా డ్యూ టు ఇట్స్ మార్క్డ్ డిఫరెన్స్ ఫ్రమ్ వెస్ట్రన్ సిస్టమ్. అయితే ఇండియాలో అసలు ఎలా ఉంది అనేది ఇది రికగ్నైజ్ చేయలేకపోయాడు. బట్ దెర్ ఈస్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియా, బోత్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అండ్ అర్థశాస్త్రాలో ఇంకా బుద్ధిస్ట్ టెక్స్ట్ ప్రకారము స్లేవరీ, బానిసత్వం ఉంది లేదా ఉంది అనేది ఇక్కడ ఉంది. సో అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది అనేది ఇందులో చూసాం. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ 2. కొంచెం ఇది నేను అంత న్యాయం చేయలేకపోయాననే అనుకుంటున్నాను ఈ క్లాస్కి నేను, ఎందుకంటే నాకు కొంచెం
హెల్త్ బాగాలేదు, సారీ. నెక్స్ట్ మనది పార్ట్ 3 కదా. నెక్స్ట్ లెక్చర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌర్యన్ ఎంపైర్, part 3. That's it. Thank you. If you like my explanation, please do subscribe to Joy of Scientific Temper. Thank you.